గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాం, గుర్తుందా? మనసు మన మిత్రుడు కావచ్చు లేదా శత్రువు కూడా కావచ్చు అని. అవునమ్మా, మనసుని మనమే గెలవాలి అని చెప్పారు, కానీ అది ఎలా చేయాలో పూర్తిగా అర్థం కాలేదు నాకు. నాన్నా, మనసుని గెలిస్తే ఏమవుతుంది? శాంతిగా ఉంటుందా? అదే కదా కృష్ణుడు ఇప్పుడు చెప్పబోయేది. మనసుని జయించిన వ్యక్తికి ఏం కలుగుతుందో, అతను ప్రపంచాన్ని ఎలా చూస్తాడో ఈ శ్లోకాలు అన్నీ అదే చెప్తాయి. సరే, ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చూద్దాం. కృష్ణుడు అర్జునుడికి చాలా అందమైన విషయం చెప్తున్నాడిక్కడ. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఈ శ్లోకంలో కృష్ణుడు చాలా సూటిగా చెప్తున్నాడు, ఎవరైతే తమ మనసుని తాముగా జయిస్తారో వారికి ఆ మనసే అత్యంత మంచి మిత్రుడవుతుంది. కాని ఎవరైతే మనసుని జయించలేరో వారికి ఆ మనసే శత్రువులా పనిచేస్తుంది. అమ్మా, మనసు మన లోపలే ఉంటుంది కదా, అది శత్రువు ఎలా అవుతుంది? మంచి ప్రశ్న ఆరవ్. ఒక్కసారి ఆలోచించు. పరీక్ష రాయాలని తెలుసు, కాని మనసు ఇప్పుడు వద్దు, ఆటాడుకో అంటుంది. లేదా ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళకి తిట్టు అని మనసు అంటుంది. అప్పుడు మనసు మన మాట వినట్లేదు కదా, అది శత్రువులా ప్రవర్తిస్తుందని అర్థం. ఓ, నాకు అర్థమైంది. నేను మీరాకి కోపంగా ఉన్నప్పుడు నా మనసు అరవు అరవు అంటుంది. కాని నేను చేయకపోతే అప్పుడు నేను మనసుని గెలిచినట్టు. అచ్చంగా అదే. మనసుని గెలవడమంటే అది చెప్పిన ప్రతిదీ చెయ్యకపోవడం కాదు, తప్పుదారిలో తీసుకెళ్లినప్పుడు వద్దు అని చెప్పగలగడం. మనసుని మిత్రుడుగా మార్చుకోవడమే నిజమైన శక్తి. కాని నాన్న, కోపం వచ్చినప్పుడు ఆపుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అవును, కష్టమే. అందుకే కృష్ణుడు దీన్ని జయించడం అన్నాడు. అది ఒక్కరోజులో కాదు. ఒక్కసారి కోపం వచ్చినప్పుడు నువ్వు ఒక్క గాఢమైన శ్వాస తీసుకుని మెల్లగా మాట్లాడటం ఎంచుకుంటే అది మనసుని మిత్రుడుగా మార్చుకోవడంలో మొదటి అడుగు. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు, మనసుని గెలిచిన వ్యక్తికి ఏం కలుగుతుందో. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానాపమానయోః. ఎవరైతే మనసుని జయించారో అవరికి లోపల పూర్తి శాంతి నెలకొంటుంది. చలిలో అయినా, వేడిలో అయినా, సుఖంలో అయినా, దుఃఖంలో అయినా వారికి తేడా అనిపించదు. ఎవరైనా మెచ్చుకున్నా, ఎవరైనా తిట్టినా వారు ఒకేలా ఉంటారు. అమ్మా, ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. ఎవరైనా తిట్టినప్పుడు బాధ అనిపించకుండా ఎలా ఉంటారు? కృష్ణుడు బాధ అనిపించదు అనట్లేదు ఆరవ్. బాధ అనిపించినా మనసు కదిలిపోదు అని చెప్తున్నాడు. నువ్వు పడవలో ఉన్నావు అనుకో, అలలు వస్తాయి, కాని పడవ మునగదు. నాన్నా, నేను ఒక్కసారి పెయింటింగ్ పోటీలో గెలవలేదు. చాలా ఏడ్చాను. అది బాధ అనిపించకుండా ఉండటం సాధ్యమా? బాధ అనిపిస్తుంది మీరా, కాని ఆ బాధ నిన్ను పూర్తిగా మింగేసుకోకుండా ఉండటం, అదే కృష్ణుడు చెప్పేది. నువ్వు ఏడ్చినా మళ్ళీ పెయింటింగ్ చేయాలని లేచావు కదా, అదే శక్తి. శాంతి అంటే ఏమీ అనిపించకుండా ఉండటం కాదు, లోపల ఒక స్థిరత్వం ఉండటం. ఆ స్థిరత్వం ఉంటే మంచిది జరిగినప్పుడు అతిగా ఉప్పొంగిపోకుండా, చెడు జరిగినప్పుడు కుప్పకూలిపోకుండా ఉండగలుగుతాం. అంటే మనసు శాంతంగా ఉంటే జీవితం అన్ని పరిస్థితుల్లో బాగా హ్యాండిల్ చేయగలుగుతామని కదా? అచ్చంగా, అన్ని పరిస్థితుల్లో స్థిరంగా ఉండటమే నిజమైన శాంతి. ఇప్పుడు చూద్దాం తర్వాత కృష్ణుడు అలాంటి వ్యక్తిని ఎలా వర్ణిస్తాడో. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. జ్ఞానంతో, అనుభవంతో నిండిన మనసు ఉన్న వ్యక్తి, ఇంద్రియాలను జయించిన వ్యక్తి, అతన్నే నిజమైన యోగి అంటారు. అలాంటి వ్యక్తికి మట్టి ముద్దైనా, రాయి అయినా, బంగారమైనా అన్నీ ఒక్కటే. అమ్మా, యోగి అంటే ఏమిటి? యోగా చేసేవాళ్ళా? యోగి అంటే తమని తాము డిసిప్లిన్ చేసుకున్న వ్యక్తి, మనసుని, శరీరాన్ని నిగ్రహించుకున్న వ్యక్తి. యోగా చేయటం ఒక భాగమే, కాని అది మాత్రమే కాదు. నాన్నా, మట్టి ముద్ద బంగారంతో ఒక్కటే అంటే బంగారం విలువ లేదని కృష్ణుడు చెప్తున్నాడా? లేదు మీరా, బంగారానికి విలువ ఉంటుంది, కాని ఆ విలువ మనల్ని పట్టుకుపోకూడదు. అంటే బంగారం ఉంటే అతిగా సంతోషపడకుండా, పోతే అతిగా బాధపడకుండా ఉండటం. అది చాలా కష్టంగా అనిపిస్తుంది నాన్న. నా ఫేవరెట్ టాయ్ పోతే నాకు చాలా బాధగా ఉంటుంది. అది సహజమే, కాని కృష్ణుడు చెప్పేది ఇది. ఆ టాయ్ నిన్ను డిఫైన్ చేయకూడదు. టాయ్ ఉంటే నువ్వు, లేకపోతే నువ్వు కాదు అని అనుకోకూడదు.
నువ్వు టోయ్ కంటే ఎక్కువ అన్నీ ఒకే కళ్ళతో చూడగలగడమే నిజమైన స్వేచ్ఛ. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు మరింత అందమైన విషయం చెప్తున్నాడు. ఈ సమదృష్టి మనుషుల పట్ల ఎలా ఉంటుందో. సుహృన్మిత్రార్యు దాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. మంచి మిత్రులు, శత్రువులు, తటస్థంగా ఉన్నవాళ్లు, మధ్యవర్తులు, ఈర్ష్యపడేవాళ్లు, బంధువులు, మంచివాళ్లు, చెడ్డవాళ్లు, వీళ్ళందరి పట్ల ఒకే మనసుతో ఉండగలిగే వ్యక్తి అతనే నిజంగా గొప్పవాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, శత్రువుల పట్ల కూడా మంచిగా ఉండాలా? అది ఎలా సాధ్యం? ఆరవ్, శత్రువుల పట్ల మంచిగా ఉండటమంటే వాళ్లు చేసే తప్పుని అంగీకరించడం కాదు, వాళ్లని కూడా మనుషులుగా చూడటం అంతే. నాన్నా, స్కూల్లో నన్ను ఏడిపించే పిల్లలు ఉన్నారు, వాళ్లతో కూడా ఒకేలా ఉండాలా? మీరా, అది చాలా కష్టమైన పరిస్థితే, కానీ వాళ్లతో ఒకేలా ఉండటం అంటే వాళ్లు చేసే పని తప్పు అని చెప్పకుండా ఉండటం కాదు, వాళ్ల పట్ల నీ మనసులో అసహ్యం పెంచుకోకుండా ఉండటం. అది నీకే ప్రశాంతత ఇస్తుంది. అంతేకాదు, కృష్ణుడు ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. కొత్తగా వచ్చిన వాళ్ళని, మనకి తెలియని వాళ్ళని కూడా అదే మనసుతో చూడటం. ఒక గేమ్లో కొత్తగా వచ్చిన పిల్లాన్ని కూడా ఇన్క్లూడ్ చేయడం, అదే సమబుద్ధి. అవునా? మా క్లాస్లో ఒక కొత్త పిల్లారు వచ్చాడు. మేమతన్ని టీంలో తీసుకున్నాం. అతను చాలా హ్యాపీ అయ్యాడు. అదే, అందర్నీ ఒకే మనసుతో చూడ్డం. అది చిన్న చేష్ట అనిపించినా అది చాలా పెద్ద విషయం. అందరితో సమానంగా ఉండటమే నిజమైన దయ. ఇప్పుడు చూద్దాం, చివరి శ్లోకంలో కృష్ణుడు ఇలాంటి మనసుని ఎలా కాపాడుకోవాలో చెప్తున్నాడు. యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః. యోగి అంటే ఒంటరిగా ప్రశాంతమైన చోట మనసుని నిరంతరం తనలో తాను నిగ్రహించుకుంటూ ఉండాలి. అతిగా కోరుకోకుండా, అతిగా పట్టుకుపోకుండా జీవించాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, ఒంటరిగా ఉండటం అంటే ఎవరితో మాట్లాడకూడదా? అది ఒంటరిగా అనిపించదా? మంచి ప్రశ్న ఆరవ్. ఇక్కడ ఒంటరిగా అంటే అందరికీ దూరంగా వెళ్ళిపోవడం కాదు, కొంత సమయం మనలో మనం ఉండటం, మనసుని క్వైట్ చేసుకోవడం. రోజూ కొంచెం సేపు టీవీ లేకుండా, ఫోన్ లేకుండా, ఏమీ కోరుకోకుండా కూర్చోగలిగితే అదే. నాన్నా, అతిగా కోరుకోకుండా అంటే ఏమిటి? కోరుకోవడం తప్ప? కోరుకోవడం తప్పు కాదు మీరా, కానీ ఒక చాక్లెట్ ఉంటే సంతోషం, లేకపోతే బాధ అని అనిపించినప్పుడు మనసు చాక్లెట్ దగ్గర ఆగిపోయింది. అది అతిగా పట్టుకుపోవడం. అది లేకుండా కూడా నువ్వు ఉండగలగడమే స్వేచ్ఛ. కృష్ణుడు చెప్పేది ఇది. ప్రతిరోజు కొంచెం సేపు మనసుని ఒక చోట నిలపడానికి ప్రాక్టీస్ చేయటం. అది అలవాటు అయ్యే కొద్దీ మనసు మెల్లగా మన మిత్రుడవుతుంది. అంటే ఇది ఒక్క రోజులో కాదు, రోజూ కొంచెం కొంచెం చెయ్యాలి అని కదా? అచ్చంగా, నెమ్మదిగా, రోజూ కొంచెం. అదే నిజమైన మార్గం. అతిగా కోరుకోకుండా జీవించటం అలవాటు చేసుకోవడమే ఆ ప్రాక్టీస్. ఈ రోజు కృష్ణుడు చాలా అందమైన చిత్రం గీశాడు. మనసుని గెలిచిన వ్యక్తి ఎలా ఉంటాడో. చలిలో, వేడిలో, మెప్పులో, తిట్టులో ఒకేలా, మట్టిలో, బంగారంలో ఒకే కళ్ళు, మిత్రులలో, శత్రువులలో ఒకే మనసు. అమ్మా, ఇది చదివాక నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. అర్జునుడు యుద్ధభూమిలో ఇలాంటి శాంతి సాధ్యమా అని అడిగాడా కృష్ణుణ్ణి? అర్జునుడికి కూడా అదే సందేహం వచ్చింది ఆరవ్. తర్వాతి శ్లోకాల్లో అతను కృష్ణుణ్ణి నేరుగా అడుగుతాడు. మనసు చాలా చంచలంగా ఉంటుంది, దాన్ని నిగ్రహించడం గాలిని పట్టుకోవడంలా కష్టం అని. ఆ మాటలు విన్నాక కృష్ణుడు ఏం సమాధానం చెప్తాడో. అమ్మా, గాలిని పట్టుకోవడంలా కష్టమంటే మనసుని నిజంగా అంత కష్టంగా అనిపించిందా అర్జునుడికి? అది వినాలంటే తర్వాతి శ్లోకాలు వినాలి మీరా.